నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పిడుగురాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. డీఎస్పీ నాగేశ్వరరావు. నర్సరావుపేట న్యాయవాదులు శాంతియుత ధర్నా. జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా స్టేషన్ నిర్వహణ సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ మరియు వివిధ క్రైమ్ రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎస్పీ. అనంతరం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఓఎస్డీ ఆఫీస్ ను పరిశీలించిన ఎస్పీ పిడుగురాల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకుంటున్న చర్యల్ని సమీక్షించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసుల్ని సమీక్షించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హాస్టల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిలెన్స్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రాత్రి మరియు పగలు బీట్ల పనితీరును నిరంతరం మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలియజేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి పిడుగురాల పోలీసు వారికి సూచించిన ఎస్పీ. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనప్పటికీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందువలన ప్రజలు సహకరించాలని నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నర్సరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు కోరారు. గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు బదిలీపై పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట డీఎస్పీగా పదవి బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావుతో కలిసిన విలేకరులతో మాట్లాడారు. నర్సరావుపేట ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలపై పోలీస్ నిఘా ఉంటుందని, అందువలన ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్పందన అవన్నీ చూస్తాం సార్. ఏ వయసులో వచ్చేసి 23, 24 ఎక్కువ ఉన్నాయి. రిమైనింగ్ అంతా 10 లోపు. మొత్తం డీజే గారి ఉత్తర్వుల మేరకు నర్సరావుపేట డిఎస్పీగా ఛార్జీ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున నర్సరావుపేట సబ్ డివిజన్లో శాంతి భద్రతలు కాపాడాలని, ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన అసాంఘిక కార్యక్రమాలు కానీ జరిగినా కూడా ఎవరిని కూడా స్పేర్ చేయమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎప్పుడు కూడా శాంతి భద్రతలు క్రమశిక్షణలోనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు కూడా జీవన విధానం కూడా సుఖశాంతులతో ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎంతో మంది నాయకులు అవటానికి ముఖ్య కారకులయ్యారని అన్నారు. అలాగే సేవారంగంలో చిరంజీవి ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, రొంపిచెర్ల మండల అధ్యక్షులు అచ్చుల సాంబశివరావు, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి అదురూపు బాషా, నాగుల్మీర వెంకటేశ్వర్లు, గౌస్, ఏడుకొండలు, మస్తాన్ వలి, ఖాజావలి, లక్ష్మీనారాయణ, శివ, మహబూబు సుబాని, నారదాసు, మేడిశెట్టి రామారావు, మధు, నాగరాజు, బాలయ్య నగర్, మధు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
मिस्त्री क्या मिस्त्री नारदास गारू బెల్లం పెడతాను ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినం సందర్భంగా నర్సరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని జన సైనికులు, నర్సరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు కేక్ కట్ చేసి చిరంజీవి గారి ప్రతిభని, త్యాగనిరతిని, సేవా గుణాలని కీర్తిస్తూ జన్మదిన వేడుకలు జరుపుకోవటం అనేది జనసేన పార్టీ తరఫున మేము గర్వంగా భావిస్తున్నాం. భారత చలనచిత్ర రంగంలో మొక్కటం లేని మహారాజుగా వెలుగొందుతూ ఒక్క సినిమా రంగంలోనే కాకుండా సేవా రంగంలో బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించి ఆయన అభిమానుల్ని సినిమాల వరకే పరిమితం కాకుండా సమాజ సేవ వైపుకి మరలించిన ఏకైక సినీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి నేటికి ఉంది. మెగాస్టార్ చిరంజీవి సమాజ సేవతో పాటు రాజకీయాలు ఎవరి సొత్తు కాదు, రాజకీయాల్లోకి అల్పసంఖ్యాక వర్గాలని, మైనార్టీలని అందరినీ రాజకీయాల్లోకి తేవాలనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఈ రాజకీయాల్లో మిగిలిన వర్గాలను కూడా రాజకీయాల వైపుకు మరలించడంలో బీజం నాటిన ఏకైక వ్యక్తి కూడా చిరంజీవి అని చెప్పి మేము ఈ రోజున జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. చిరంజీవి గారి అభిమానులందరూ జనసేన కార్యక్రమాలని ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా గతంలో చిరంజీవి జన్మదిన వేడుకల్ని ఎన్నిట్లో జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో జనసేన కార్యకర్తలు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, నిరంకుశిత విధానాల మీద పోరాటం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ రోజున జన సైనికులు ఈ కూటమి ప్రభుత్వం తరఫున చిరంజీవి జన్మదిన వేడుకల్ని అత్యంత ఉత్సాహంతో చేసుకుంటున్నాం. మున్ముందు రోజుల్లో చిరంజీవి యువత, చిరంజీవి అభిమానులు జనసేన కార్యక్రమాలని, జనసేన ప్రభుత్వ నిర్ణయాలని స్వాగతించాలని చెప్పి అందరం కలిసి కూటమిలో ముందుకు సాగాలని చెప్పి నర్సరావుపేట జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై జనసేన, జై చిరంజీవి. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఎంతోమందికి వినోదాన్ని కల్పిస్తూ అంచెలంచెగా ఎదిగి శత్రువుని సైతం ప్రేమించగలగ కుటుంబం అంటూ ఉంది అంటే అది మెగా ఫ్యామిలీ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ప్రజారాజ్యం ద్వారా కల్పించిన వ్యక్తి, అన్ని కులాల వారికి అవకాశాలు కల్పించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అందులో నేను ఒకడిని. అలాగే గతంలో పోలిస్తే ఈరోజు అందరితో పాటు యంగ్ డైనమిక్ లీడర్గా ఎదుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ కరోనా కాలంలో ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి వేడుకలు ఈరోజు ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. మా అందరి తరపు నుంచి, నరసరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై చిరంజీవి. చిరంజీవి గారి 69వ పుట్టినరోజుకి ఇచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు. అదేవిధంగా చిరంజీవి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక మెగాస్టార్ లాగా ఎదిగి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఇటు ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అదే నటనలో కానీ అందరికీ స్ఫూర్తినిస్తూ ఆయన
69వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన. నర్సరావుపేటలో జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజు సేవా గుణంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఎంతో మందికి ప్రాణదాతగా మిగిలారు. ప్రభుత్వ చేత డాక్టరేటు మరియు పద్మవిభూషణ్ బిరుదుల్ని పొందగలిగారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి యువత జన్మదిన వేడుకల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో లిటిల్ హార్ట్ అనాథ శరణాలయంలో అనాథ పిల్లలచే పుట్టినరోజు కేక్ ని కట్ చేయించడం జరిగింది. అనంతరం అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని జరిగింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ విపత్తు జరిగినా సహాయం చేసేందుకు ముందుండే వ్యక్తి చిరంజీవి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, అత్యున్నతమైన పురస్కారం భారతరత్న కూడా లభించేలా అభిమానులచే సేవా కార్యక్రమాలు చేపించే విధంగా వారు దిశా నిర్దేశం చేయాలని, సేవా కార్యక్రమాల్లో చిరంజీవి అభిమానులు ముందుంటారని తెలియజేశారు. చిరంజీవి యువత అధ్యక్షులు అద్దేపల్లి ఆనందబాబు, ఆర్కే యాదవ్, కృష్ణశెట్టి గోవిందు, చెన్నుపల్లి సాంబా, గుప్తా శ్రీకాంత్, బోనం జయరాం, గోపమల్లి, జనసేన వీర మహిళలు మిర్యాల వెంకట సుబ్బమ్మ, జడ శ్రావణి, నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చేసేయండి మామూలుగా. మా అందరి ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నర్సరావుపేట చిరంజీవి ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఫ్యాన్స్ని సేవా దృక్పథంతో ఎంతోమందిని సేవ వైపు మళ్ళించి మదర్ తెరెసా లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఫ్యాన్స్కి కూడా మదర్ తెరెసా స్ఫూర్తితో సమాజ సేవ శ్రేయస్సు కోరి ఆ ఫ్యాన్స్ని చేయమంటాం. అలానే దాంట్లో భాగంగా రక్తదానం, నేత్రదానం కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట అడుగు వేసింది మెగాస్టార్ చిరంజీవి గారే. అలానే ఆయన చెప్పిన పాటలు మేము అందరం పయనిస్తూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చిరంజీవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరి అభిమానుల ఆరాధ్య దైవం మరి కళామ తల్లి ముద్దుబిడ్డ స్వయం కృషి వలుడైనటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని స్థానిక నర్సరావుపేట పట్టణంలో లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయంలో అనాథ బాలికలకి ఈరోజు వారి పేరు మీదుగా అన్నప్రసాదాన్ని అందించి బాలబాలికలతో కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు అంటే మన అందరికీ గుర్తొచ్చేది పట్టుదల, కృషి, స్వయం కృషి వలుడు. ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను తట్టుకొని సమ్మెట పోట్లు ఉలితో తాను పరిపూర్ణమైనటువంటి మానవతా మూర్తిగా చెక్కుకున్నటువంటి స్వయం శిల్పి చిరంజీవి గారు. అంతేకాదు ఆయన సేవా కార్యక్రమాలతో నేత్రదానం, రక్తదానం, ఆక్సిజన్ సిలిండర్లు అందించి మానవతకి జన్మనిచ్చింది బ్రహ్మ అయితే వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించినటువంటి అపర బ్రహ్మగా చిరంజీవి గారు ఈరోజు కొనియాడబడుతున్నారంటంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమకి మకుటం లేని మహారాజు, మానవత్వం నిండు మనసున్నటువంటి మహారాజు మా చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని, మరెన్నో చిత్రాలతో వారు అభిమానులను అలరించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, అంతేకాదండి మా అభిమాన హీరోకి పద్మవిభూషణ్ వరించింది. భరతమాత కీర్తి కిరీటాల్లో కలికితురాయిగా ఉన్న చిరంజీవి గారికి భారతరత్న కూడా వరించాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు
నరసరావుపేట జనసేన పార్టీ తరపున మెగా అభిమానులుగా మేము అందజేస్తున్నాము. జై చిరంజీవ, జై చిరంజీవ. ఇంద్ర సినిమా 4Kలో నర్సరావుపేట లక్ష్మీ నరసింహ హాల్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న మెగా ఫ్యామిలీ అభిమానుల కోసం జన్మదినం సందర్భంగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరో సినిమా చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మాట్లాడదు కదా. పల్నాడు జిల్లా నూతన డీఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు. నర్సరావుపేట న్యాయవాదులు శాంతియుత ధర్నా నిర్వహించారు. గడిచిన కొన్ని రోజుల క్రితం కలకత్తాలో ఒక డాక్టర్ పైన అమానుష్యమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఆర్డీఓకి మరియు జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన సెక్షన్లు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మా న్యాయవాదుల నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు, మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు, మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు, మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు. కలకత్తా అత్యాచార బాధిత నిందితులను వెంటనే అత్యాచార నిందితులను ఇప్పటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆ రోజు అర్ధరాత్రి ఆడమనిషి ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం అన్నారు. కానీ ఈరోజు 78 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి ఆడమనిషికి రక్షణ లేకుండా పోతుంది. ఆడవాళ్ళని రక్షించడానికి కొత్త కొత్త చట్టాలు తేవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు దానికి నిరసనగా, కలకత్తా సంఘటన నిరసనగా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మెమరాండం ఇస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో మన గవర్నమెంట్ వారు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలని కొత్త చట్టాలను తీసుకొచ్చి రక్షించవలసిందిగా కోరుతున్నాము. న్యాయవాదులందరూ కలిసి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ పైన జరిగిన అమానుష చర్యకు వ్యతిరేకంగా మేమందరం ఈ రోజున దాన్ని నిరసిస్తూ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీని నిర్వహించిన పిదప కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి అవినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలి, అలాగే మహిళల రక్షణకు కొత్త కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఒక డాక్టర్ పైన అత్యాచారం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఈరోజు మన దేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు ఇది పరాకాష్ట. మరి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మరి మనకి ఎక్కడా కూడా దేశంలో సరైనటువంటి భద్రత మహిళల కోసం లేదు. మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మరి మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు ఈ ప్రభుత్వాలు తీసుకొని వచ్చి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని తీవ్రమైన శిక్షలు వేసి
ఇటువంటి నేరాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఇటువంటి సంఘటనని దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం, దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్పై జరిగిన సంఘటనకి నిరసనగా సిఐటియు నాయకులు, మహిళా నాయకులు బస్టాండ్ సెంటర్లో నిరసన చేపట్టారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు చదువుతున్న ఆడవారి పట్ల ఇలాంటి దాడులు కొనసాగటం చాలా బాధాకరమని మహిళా సంఘాల నాయకులు తెలిపారు. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ఏదైతే ఇంటికి తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం చెప్పారు. ఈరోజు వాస్తవంగా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి. మరి కలకత్తాలో హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్ అత్యాచారం చేసేయడం అనేది మార్గమైన విషయం కూడా దోషించలేదు. గతంలో కత్తువాలో జరిగిట్లాగే జమ్మూ కాశ్మీర్ మహిళలు అన్ని ప్రదేశాల్లో కూడా ఈరోజు అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఎక్కువ ఘటన జరిగినప్పుడు తక్కువైనా చేశారు. అట్లాగే హైదరాబాద్లో దిశ అమ్మాయి చనిపోయినప్పుడు దిశ చట్టం చేస్తున్నారు. ఏదైతే పోరాటాలు చేస్తారో అప్పుడు చట్టాలు చేస్తున్నారు తప్పితే దాన్ని అమలు జరిపే దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈరోజు గవర్నమెంట్లో. అందుకని తక్షణమే ఈ అత్యాచారం గురైన అమ్మాయికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు మహిళల కోసమే మేము అన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చోట్ల కూడా ఉన్నాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంటులోనే మహిళల పట్ల రక్షణ కల్పించేటువంటి చట్టాలు చేయటం లేదు. ఆ చట్టాలను వెంటనే చెయ్యాలి. రెండోది, ఈరోజు ఎవరైతే జూనియర్ డాక్టర్గా ప్రాక్టీస్లో ఉండి అమ్మాయి అర్ధరాత్రి పూట ఈ రకంగా అవటం అనేది చాలా సిగ్గైనటువంటి విషయం. ఏమైనా సరే ప్రభుత్వాలు పట్టించుకోకనే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తలు లేకపోవడం, ప్రభుత్వం ఏమీ కూడా స్పందించకపోవడం, మత్తు పానీయాలు అన్నీ కూడా ఈరోజు బాగా వీటికి సహకరిస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈరోజు మగవాళ్ళందరూ కూడా వ్యతిరేకం కాదు మేము చెప్తూ ఉంది. ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఈరోజు ఈ ఘటనే కాదు, తెల్లవారితే పేపర్లో ఏ ఘటనలు జరిగాయో చూడండి, పేపర్ చూడంగానే ఇవే వస్తూ ఉన్నాం. ఏ చిన్నపిల్లల కానించి 60 ఏళ్ల ముసలమ్మ దాకా కూడా ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రభుత్వం సిగ్గుపడాలి. మమతా బెనర్జీ సిగ్గుపడాల్సింది పోయి డ్రామాలు ఆడుతూ ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆమె ముందు బయటకు వస్తూ ఉంది. అందుకని ఏమైనా అక్కడ జరిగినటువంటి ఘటనకి సంజాయిషి చెప్పుకోవాల్సింది మమతా బెనర్జీ. అందుకని చెప్పి మహిళలు రక్షణ కల్పించేటువంటి చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రెవెన్యూ సదస్సులో భూములకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 15 రకాల భూ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్లోని సిపిఎం కార్యాలయంలో బుధవారం సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈపూరి గోపాలరావు, జి రవిబాబు, ఎస్ ఆంజనేయ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డి శివకుమారి, జి మల్లేశ్వరి, కె హనుమంతరెడ్డి, పి మహేష్, గుంటుపల్లి బాలకృష్ణ, టి పెద్దిరాజు, నాయకులు జి పిచ్చారావు, హనుమంతరావు, రాజకుమార్, తెలకపల్లి శ్రీను, పేరుపోయిన వెంకటేశ్వర్లు, ఫాతిమా, సుబాని, హరిపోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు 1వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో చాలా కాలంగా అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 రకాల భూములు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఏదో ఒక రకమైన సమస్య తీసుకొని భూమికి సంబంధించి చేయడం కాకుండా ప్రజలకు సంబంధించి చుక్క భూముల సమస్య, ఫారెస్ట్ భూముల సమస్య, అట్లనే అసైన్ ల్యాండ్ సమస్య, అట్లా ఈ రకంగా ఉన్నటువంటి ఈ 13-15 రకాల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తన ఎజెండాలో భాగంగా చేర్చాలి. ఆ రకంగా చేర్చి ఈ జిల్లాలో ఉన్న లక్షలాది ఎకరాలు పేద ప్రజానీకానికి వారికి పట్టాలు ఇవ్వాలి, భూమి మీద హక్కు ఇవ్వాలని చెప్పి సిపిఎం కోరుతా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది ఇసుక. చంద్రబాబు నాయుడు గారు ఇసుక మీద నియంత్రణ తీసేసిన తర్వాత కూడా ఆ ఇసుక పెద్దగా రేటు తగ్గలేదని చెప్పి జనం అంటున్నారు. ఆ రకమైనది ఎందుకు వచ్చింది ఏంటో వెంటనే ఆయన రివ్యూ చేసుకోవడం బెటర్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నష్టం కలిగించే మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైన లోకేష్ గారు తగలబెట్టనని చెప్పి ఆలోచన ప్రకటించారు. ఇప్పుడు దాకా మీ మంత్రులతో మాట్లాడుతుంటాడు చెప్పేది ఏంటంటే సోలార్ ప్యానల్స్ పెడతాం, అవి ఉంటాయి అంటే నేను మీటర్లు ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఆ రోజు చెప్పింది ఒకటి, ఈరోజు చెప్తుంది ఒకటి.
ఆ రకమైన విషయాలు ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ రైతుల వాళ్ళ పంట పొలాలకు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం గతంలో మేము పెట్టినట్టుగా రైతులే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే విధానాలకి నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లా వెళ్తా ఉన్నారు. అది సరైనది కాదు. అందుకని ఆ రకంగా ప్రజలకు ఇస్తానన్నటువంటి అనేక వాగ్దానాలు 6 ముఖ్యమైన ఆయన నినాదాలు అమలు కోసం జనం ఎదురు చూస్తున్నారు. మహిళలకి ఆర్టీసీలో ప్రయాణం కానీ, లేకపోతే కొత్త కొత్త కార్డుల కోసం లక్షలాది మంది ఈ బియ్యం కార్డుల కోసం, తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మన ఇండస్ట్రియల్ పాలసీ, ఇతర పాలసీల్లో కూడా వారికి ఏమంటాం ఓపెన్నెస్ తోటి ఆ పాలసీలన్నీ కూడా ఉండాలి. అమరావతి రాజధానికి సంబంధించి కూడా ప్రజలు ఊహించింది ఒకటి, ఈరోజు వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుతుంది కాదు. ఈ రకమైన కండిషన్స్ తోటి రాజధాని నిర్మించడం అసాధ్యమైన పని. ఈరోజు కనీసం ఆయన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అథవా నిర్మించాలన్నా రైతులకు ఇవ్వాల్సిన ఆల్టర్నేటివ్ భూములు ఇవ్వాలన్నా కనీసం 1 లక్ష కోట్లు కావాలి. అందుకని ప్రత్యేక హోదా లాంటి కీలకమైన డిమాండ్ని వదిలేసి ప్రపంచ బ్యాంక్ తోకపట్టుకుని పోవడం ద్వారా పెద్దగా ప్రజానికానికి ఉపయోగపడదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం కానీ అందరూ కూడా రాష్ట్రానికి ఊపు తెచ్చే ప్రత్యేక హోదాని సాధించి దాని ద్వారా రావాల్సిన ఫండ్స్ని వచ్చేట్టు చేసుకోవడం వేరు, విభజన చట్టంలో ఉన్న 11 హామీలను అమలు జరుపుకోవడం వేరు. తద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రజలకు అత్యంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కానీ, ఇట్లా వీటన్నిటి కోసం కూడా రాయలసీమ ప్రజలు ముఖ్యంగా ఈ కాలంలో రాయలసీమలో పంటలు బాగా దెబ్బతినిపోయి ఒక క్రాప్ పోయింది, మళ్ళీ క్రాప్ వేసుకోవాలి. ఆ రైతాంగానికి అందరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అట్లా రాష్ట్ర రైతాంగం ఈ సంవత్సరమైనా మ్యాక్సిమం పంట వేసుకోవాలని చెప్పి కోరతం ఆశిస్తుంది. అందుకని ఆశయానికి అనుగుణంగా లోన్లు ఇవ్వాలి, కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి. అందుకని రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. సీజను ఏమంటా ఈ సీజన్ అంతా ఖరీఫ్ సీజన్ పెట్టుబడులు దరిదాపు ఎక్కువ వచ్చేసి పరిస్థితిలో ఉంది. అప్పు తెచ్చి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ 20,000 రూపాయలు రైతుకి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పని తక్షణం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లాలో ఈ రకమైన ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పిడుగురాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్. శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు డీఎస్పీ నాగేశ్వరరావు. నర్సరావుపేట న్యాయవాదులు శాంతియుత ధర్నా. జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.